జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఈరోజు మనం చదువుకోబోయే స్టోరీ పేరు ఒక్కొక్కరి తీరు. రచించిన వారు లక్ష్మీ రాఘవ గారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఎవరింటికి వెళ్ళినా దేనికి మాట్లాడకుండా ఉండాలి, గుర్తుంచుకో. నిరంజనరావు అంటుంటే చివ్వున తలెత్తి భర్తను చూస్తూ విమలమ్మ, అంటే మీతో కూడా ఏది చెప్పకూడదా? నాతో చెప్పుకుంటే ఏమి ప్రయోజనం? మళ్ళీ నేను ఏదో అనడం, నీకు కోపం రావడం అవసరమా? నిరంజనం ఎప్పుడూ అంతే. మనం పరిష్కారం చేయలేని వాటి గురించి ఆలోచించడం, వాదన చేయడం అనవసరం అని విమలమ్మకు సలహాలు ఇస్తాడు. మనసుకు నచ్చనిది కనీసం చెప్పుకోవడానికి కూడా స్వాతంత్రం లేదా అని విమలమ్మ వాదన. మరుసటి రోజు వీరిద్దరూ చిన్న కొడుకు రాజేష్ దగ్గరికి వెడుతున్నారు, వారి కాపురాన్ని చూడటానికి మొదటిసారిగా. రాజేష్ పెళ్లి అయ్యి 6 నెలలు అయ్యింది. వారు కొంత సెటిల్ అయ్యాక వెడదామని నిదానం చేశారు. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం పెద్ద కొడుకు విష్ణు కాపురం చూడటానికి వెంటనే వెళ్లటంతో ఎదురైన అనుభవాలు ఇంకా మరవలేదు. రాత్రి పడుకుంటూ విష్ణు దగ్గరికి వెళ్ళిన అనుభవాన్ని గుర్తు చేసుకుంది విమలమ్మ. విష్ణు, స్మిత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అలా ఒకే ఫీల్డ్లో ఉంటే బాగుంటుందనే సంబంధాలు చూశారు. లక్కీగా అన్ని విధాలా సరి అయిన స్మిత సంబంధం ఇరువైపుల వారికి బాగా నచ్చింది. స్మిత ఒక్కతే కూతురు, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు, అన్ని విధాలా సరి అయిన జంట అని అందరూ అన్నారు. ఇద్దరూ ఒకే ఊర్లో ఉద్యోగం కాబట్టి విష్ణు కొత్తగా తీసుకున్న ఫ్లాట్లోనే కాపురం మొదలుపెట్టారు. మొదటిసారి స్మిత తల్లిదండ్రులకు రావటం వీలవటం లేదని విమలమ్మ, నిరంజనలను కొత్త జంటకు తోడుగా వెళ్ళమన్నారు. వారికి 1 నెల తర్వాతనే వీలైంది. ఇంటికి వెళ్ళిన రోజు స్మిత ఆఫీస్కి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. విష్ణు కూడా ఒక 2 గంటలు ఉండి, అమ్మా మీరొస్తారని ఆఫీస్లో ఈరోజు కాసేపు పర్మిషన్ తీసుకున్నాను, వెళ్ళాలి, ఇంట్లో అన్ని వస్తువుల వసతి ఉంది, భోజనం క్యారియర్ తెప్పించాను, మీరు భోజనం అయ్యాక మీ బెడ్రూమ్లో రెస్ట్ తీసుకోండి, 6 గంటలకి నేను స్మిత వచ్చేస్తాము అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇల్లంతా చూసేసరికి పొద్దున ఎంత హడావిడిగా వెళ్ళి ఉంటారో అన్నది అర్థమైంది. ఎక్కడి బట్టలు అక్కడే, కాఫీ కప్పులు టేబుల్ మీదే, జుట్టు దువ్వెనకే, సింకు చుట్టూ చెప్పక్కర్లేదు. అన్నీ కొద్దిగా సర్దేసరికి 1 గంట పైన పట్టింది. భోజనం చేశాక అలసిపోయి నిద్రపోయారిద్దరు. సాయంకాలం ఇంటికి చేరిన కొడుకు కోడలతో బాగానే గడిచింది. మరుసటి రోజు పొద్దున వంట ప్రయత్నాలేమీ లేకపోతే అడిగింది విమలమ్మ. వంటకు మనిషిని ఏర్పాటు చేశామమ్మా, రేపటి నుండి వస్తుంది, ఈరోజు నిన్నలాగే క్యారియర్ తెప్పిస్తాను అంటుంటే, మేము ఉన్నప్పుడు నేను చేసేస్తాను, అయినా మీ ఇద్దరికీ వంట మనిషి ఎందుకురా అంది. స్మితకు వంట రాదమ్మా, ఎలాగూ డబ్బుకేమీ ఇబ్బంది లేదు కదా, పర్వాలేదు. ఆ మాట కొంచెం నివ్వెరపోయినా ఒక్కతే అమ్మాయని గారాబంగా పెంచి ఉంటారు అని సమాధానపరుచుకుంది. కానీ ఉన్న 10 రోజుల్లో చాలా విషయాలు అర్థమయ్యాయి. వంట ఒక్కటే కాదు, స్మితకి ఇంట్లో ఏ పని ఎలా చేస్తారో తెలియదు. ఆఖరికి పొద్దున లేవగానే కప్పుకున్న దుప్పటి మడిచి ఉంచుకోవాలని కూడా తెలీదు. వాడిన కప్పులు ఇల్లంతా, విడిచిన బట్టలు కుప్పలుగా, ఇలా ఎన్నో. మనుషులను పెట్టుకోవడం కోసం డబ్బు ఉందనుకున్నా బాగా చేయించుకోవాలని కూడా తెలియాలి అని చాలా వాపోయింది నిరంజనం దగ్గర. 4 రోజులు ఉండిపోయే మనకెందుకు, వాడు సర్దుకుంటున్నాడు, వాళ్ళిద్దరూ సంపాదిస్తూ హాయిగా ఉన్నామని అనుకుంటూ ఉంటే మధ్యలో నీకేమిటి అని ఊరికి బయలుదేరదీశాడు. 2వ కొడుక్కి సాఫ్ట్వేర్ సంబంధం వద్దని పట్టుబట్టింది విమలమ్మ. చివరికి హోమ్ సైన్స్ డిగ్రీ చేసి ఇంటీరియర్ డిజైనర్ డిప్లొమాతో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్న నీరజ సంబంధం నచ్చింది. రాజేష్కు కూడా నీరజతో మాట్లాడాక ఈ సంబంధం వైపు మొగ్గు చూపాడు. నీరజ చాలా బాగా వంటలు చేస్తుందని, డిజైనర్ కాబట్టి ఇల్లు బాగా పెట్టుకుంటుందని విని సంతోషపడిపోయింది విమలమ్మ. అదే భర్తతో చెబితే మరీ ఎక్కువ ఆనందం వద్దు అని హెచ్చరించాడు నిరంజనం అప్పుడే. ఏదైనా ముందే చెడు పలకడమే ఎప్పుడు మీరు, కోపగించుకుంది ఆ రోజు. ఇన్ని రోజులకు రాజేష్ దగ్గరికి వెడుతున్నామని సంతోషంగా నిద్రపోయింది విమలమ్మ. ఇల్లు చేరగానే నీరజ నవ్వుతూ ఎదురొచ్చింది. చేతిలో బ్యాగ్ అందుకుని, రెండత్తయ్యా
అంటూ గెస్ట్ రూమ్ వైపు నడిచింది. రాజేష్ తెచ్చిన సూట్ కేసులు ఆ రూములో ఒక మూల వేసిన బెంచ్ మీద సర్దింది. అటాచ్ బాత్రూమ్ ఉందత్తయ్యా, గీజర్ వేశాను, ఫ్రెష్ అయి రండి, దోశలు పోస్తాను అని చెప్పి వెళ్ళింది. విమలమ్మకు భలే ముచ్చటేసింది కోడలను చూస్తే. నిరంజనం, విమలమ్మ రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే వేడివేడి దోశలు, పచ్చడి ఇష్టంగా తిన్నారు. కాఫీ తీసుకుని నిరంజనం వైపుకు చూసింది విమలమ్మ మెచ్చుకోలుగా. ఆమె భావాన్ని అర్థం చేసుకుని చిన్నగా నవ్వాడు నిరంజనం. రాజేష్ షాప్కెళ్ళాడని, వచ్చాక తామిద్దరం దోశలు తింటామని చెప్పింది నీరజ. విమలమ్మ అలాగేనని లేచింది. నీరజ ఇంకా వంటింట్లోనే ఉండటంతో వంటకు కూరగాయలు తరగడానికి సాయం చేద్దాం అనుకుంటూ వంటింట్లోకి వచ్చింది మళ్ళీ. లోపల నీరజ గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేస్తున్నట్టు ఉంటే, ఇంకా మీరిద్దరూ టిఫిన్ చేయాలి కదా, అంతా అయ్యాక క్లీన్ చేసుకోవచ్చు కదా అంది. లేదత్తయ్యా, దోశపిండి పులిసిపోతుంది, పోసేటప్పుడే ఫ్రిడ్జ్ నుండి తీస్తాను. ఇక గ్యాస్ వెంటనే తుడవకపోతే నీట్గా ఉండదు, సింకు చుట్టూ నీళ్లు పడ్డా ఇష్టం ఉండదు నాకు అన్న నీరజ సమాధానం ఆమె పనితీరును కొంచెం తెలిపింది. వంటకు కూడా విమలమ్మ సాయం అవసరం లేకుండానే చేసింది నీరజ. మధ్యలో కల్పించుకొని చేస్తానని విమలమ్మ కనాలనిపించినా నీరజ చేసే పద్ధతిలో చేయలేనేమో అన్న అనుమానం వచ్చింది. రాత్రి లోపల నీరజ పనితీరు సుమారుగా తెలిసింది. వంట అయ్యాక డైనింగ్ టేబుల్ మీద పెట్టడం, తిన్నాక చిన్న గిన్నెల్లో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టడం, ఖాళీ అయిన పాత్రలు పని మనిషికి కుప్పగా కాకుండా ఒకదానిలో ఒకటి వేసి నీళ్లు పోసి పెట్టడం, ఇంత పద్ధతి అయితే ఎలాగబ్బా అనిపించేసింది. 2 రోజుల్లో ఎప్పుడైనా స్నాక్స్ లాంటివి తిన్న ప్లేటో కాఫీ గ్లాసో బద్ధకంగా అక్కడే వదిలే పరిస్థితే కనపడలేదు. విమలమ్మ వయసుకి అంత ఓపిక లేకపోయేది. మొదటిసారిగా అతిశుభ్రత కొంచెం కష్టంగా అనిపించింది. రాత్రి భోజనాల తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ పని గురించి నిరంజనం అడిగినప్పుడు విమలమ్మ ఎప్పుడూ విననివి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో నిర్ణయించడం, చిన్న ఇంటినైనా పెద్దగా అనిపించేలా చేయడం వంటివి చెబుతూ ఉంటే నీరజ ఇంట్లో కూడా అంత ఖచ్చితంగా ఎందుకుంటుందో అర్థమైంది. రాజేష్ నీరజలు బాగా సర్దుకుపోతున్నట్టు అనిపించింది. ఆ రోజు రాత్రి విమలమ్మ నిరంజనంతో, నీరజకు చాలా ఓపిక కదండి, నాకు కూడా ఇల్లు ఇంత బాగా ఉంచుకోవచ్చునని ఇప్పుడే తెలిసింది. స్మిత గుర్తుకు వస్తే వీరిద్దరూ ఎంత తేడా అనిపించదు అంది. నీవు చూసిన స్మిత జీవనశైలి కొత్త తరం పిల్లల్లో ఒక భిన్న కోణం చూపిస్తే, నీరజ ఇంటి పనుల్లో నిపుణత, క్రమశిక్షణ, మరో రకమైన ఆధునికత. అర్థం చేసుకోవాలే కానీ ఏ కాలంలోనైనా అన్ని మనస్తత్వాలు కనబడతాయి విమల అని నిరంజనం అంటుంటే దగ్గరగా కూర్చుంది విమలమ్మ. భార్య చేతి మీద చేయి వేస్తూ, 2 కొడుకుల సంసారాల్లో ఎంతో తేడా ఉన్నా ఎవరంతట వారు సంతోషంగా హాయిగా ఉన్నారు, అది చాలు. ఏ కాలంలోనైనా అన్ని రకాల వారు ఉంటారు. అలాంటి భిన్నతల్ని అర్థం చేసుకోవడం మనం నేర్చుకోవాల్సిన విషయం. వారి కాపురాల్లో మన పాత్ర తక్కువ, మనం ఎప్పుడూ అతిథులం మాత్రమే. వారి సంతోషమే మనకు బలం. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని నేను చెప్పేది అన్నాడు నిరంజనం. విమలమ్మ మళ్ళీ తల ఊపింది. ఈసారి ఆ అంగీకారంలో ఓ ప్రశాంతత, ఓ గౌరవం కనిపించాయి. ఆమె తల్లిగా కాకుండా మనిషిగా ఎదిగిన మలుపు అది. అందుకే ఈసారి భర్త చెప్పింది కరెక్ట్ అనిపించింది విమలమ్మకు. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక